లవ్ చేస్తావా లేదా? నేను లవ్ చేయను. ఐస్ క్రీమ్ ఫ్రీ అండి, నేను లవ్ చేస్తా. ఐస్ క్రీమ్ ఫ్రీయా? సౌందర్య రాశి ఎట్లున్నారో అట్లున్నావు. నీ మాటలకి ఫస్ట్ ముద్దు పెట్టు. ముద్ద ఎందుకు పెట్టాలి? ఐస్ క్రీమ్ కావాలన్నప్పుడు ముద్దు ఇవ్వాలి. ఇవ్వరు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ఏంది అసలు ఎవరు? నేను ఐస్ క్రీమ్ అమ్మేటోడిని. ఐస్ క్రీమ్ అమ్మేటోడైతే ఏంది కావాలి ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ నాది కాదా, మీ తాతదా? నీకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కావాలి సరే గానీ ముద్దెందుకు పెట్టావా చెప్పు. కావాలా వద్దా? ఐస్ క్రీమ్ కావాలి. నేను కాదనండి, ముద్దెందుకు పెట్టావు? అసలు ఎవరైనా పెట్టావు ఏమనుకున్నా? ముద్దు పెట్టలే, చెంప అడ్డం వచ్చింది. ఏం అడ్డం వచ్చింది? మాటలు అదే. ఏం ఐస్ క్రీమ్ వద్దు. అసలు ఎందుకు పెట్టావు ముద్దు? చాలా కత్తిలాగా ఉన్నావు. ఇష్టపడుతున్నాను ఒక్క మాట అయినా చెప్పి ఏదైనా అంటే సరే అనుకోవచ్చు. దేవతలాగా ఉన్నావు, సౌందర్య లాగా ఉన్నావు. హాయ్, నా పేరు విజయ్. ఒక్క ఎవరో తెలీదు నేను నీకు అలా ఎలా పెడతావు చెప్పు? 2 days నుంచి లైవ్ చేస్తున్నాను. 2 days నుంచి చూస్తే అయిపోతుందా? సంవత్సరం 10 సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది. చాలా బాగున్నారు, కత్తిలాగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలు తిరిగితేనే నువ్వు అందంగా ఉంటావని నాకు తెలీదు. నాలాంటి కూరగాడి అంతగాడు ఎవరైనా దొరుకుతారా చెప్పు? అందంగా ఉంటే సరిపోద్ది అంటావా? అందంగా ఉన్నా ప్రపోజ్ చేస్తున్నా. అది ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఏదైనా చేయాలి కానీ అలా ఎలా ముద్దు పెట్టావు చెప్పు? చాలా నాకు గుర్చేసుకుంది హార్ట్. ఏంటి స్వీట్ గా ఉండేది? కావాలా ఐస్ క్రీమ్? కావాలా? మొత్తం ఐస్ క్రీమ్ డబ్బానే తీసుకోపో. ఇచ్చేసా, మొత్తం ఇచ్చేసా. అయితే ఫ్రీగానే తీసుకెళ్తా. మొత్తం ఇచ్చేస్తా, ఇంకొక ముద్దు ఇచ్చేసి. నేను లవ్ చేయట్లేదు కదా, లవ్ చేస్తే ఎందుకు లవ్ చేయట్లేదు చెప్పు? ఆఫ్టర్ ఆల్ ఐస్ క్రీమ్ వాడిని ఎందుకు లవ్ చేయాలి చెప్పు? ఈ రోజు నువ్వు కార్ లో తిరిగే వాళ్ళే లవ్ చేస్తే సరే అనుకోవచ్చు. కోకోనట్ ఐస్ క్రీమ్ కావాలా? యాపిల్ ఐస్ క్రీమ్ కావాలా? స్వీట్ హార్ట్ ఐస్ క్రీమ్ కావాలా? ఏది చెప్పు? నవ్వుతురండి. ఏ ఐస్ క్రీమ్ వద్దు. ఎందుకు? నచ్చలేదు. చాలా కత్తిలాగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. మస్తు సంగతి ఉంది నీలో పొరే. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఐస్ క్రీమ్ వాడిని లవ్ చేయడం ఏంటి? నాకు తెలియదు. ఈ రోజుల్లో రిచ్ వాళ్ళని లవ్ చేయాలి. ఈ ఐస్ క్రీమ్ బండి నీకోసమే పెట్టాను నేను. ఐస్ క్రీమ్ అమ్మిన ఏదో ఒక రోజు నా బండి కాడ వచ్చి ఐస్ క్రీమ్ తిని నువ్వు పోతావని నీకోసం బండి పెట్టా. అవును. అవునా? అవును. మాటలు ఇప్పుడు ఏం చేయాలి? లవ్ యూ. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సారీ అబ్బా. ఓకే, ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? నీ గురించి నేను ఫాలో అవుతున్నా 2 days నుంచి. 2 days ఫాలో అయితేనే లవ్ అంటే వేస్ట్ కదా. నీకోసం ఐస్ క్రీమ్ బండి లేపుకొచ్చా. ఇప్పుడు ఎక్కడి నుంచి లేపుకొచ్చావు దీన్ని? దీనికా చూడద్దే ఒకరి కాడ తీసుకొని ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి పెట్టాను నీకు. ఓహో, వేరే వాళ్ళది తీసుకొని నువ్వు రెంట్కి పెట్టుకున్నావు. 1 day ఓన్లీ నీకే అమ్ముతా, ఎవరికి అమ్మాను. అసలు లవ్ చేయాలంటే చాలా చాలా ఉండాలి. నీ దగ్గర ఏమీ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. ఎలా లవ్ చేస్తారు చెప్పు? వేస్ట్, టైం వేస్ట్. ఓకే, టైం వేస్ట్ కాదు, టైం మ్యాటర్ ఉంది నాకు. ఏం మ్యాటర్ ఉంది? ఏం మ్యాటర్? ఐస్ క్రీమ్ రావాలా లేదా? ఇప్పుడు ఐస్ క్రీమ్ వద్దులే. కొన్నికి వచ్చినావు, ఐస్ క్రీమ్ తిను. ఇవ్వు. ఏది కావాలి చెప్పు? ఏదైనా పర్లేదు. ఫస్ట్ ముద్దు పెట్టు. ముద్ద ఎందుకు పెట్టాలి? ఐస్ క్రీమ్ కావాలన్నప్పుడు ముద్దు ఇవ్వాలి. ఇవ్వరు.
డబ్బులు ఇస్తారు కావాలంటే. డబ్బులు మళ్ళీ డబ్బులు పెట్టి కొనండి, లేకపోతే ముద్దు పెట్టి ఫ్రీకి ఏదైనా ఉంటే స్కాన్ చేస్తారు అంతేగాని ఏం స్కామ్ చేస్తారు? ఫోన్ పే చేస్తారు. ఫోన్ పే ఎందుకు? మరి అంతే కదా, డబ్బులు లేవు కాబట్టి నేను లవ్ చేస్తావా లేదా? నేను లవ్ చేయను. ఐస్ క్రీమ్ ఫ్రీ అండి, నేను లవ్ చేస్తాను. ఐస్ క్రీమ్ ఫ్రీయా? నీకు రోజు ఐస్ క్రీమ్ ఎంతైనా తినొచ్చు. ఇదో అంకుల్ కూడా వచ్చిండు, చెప్పు. ఆలోచించాలి కదా, కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి కదా. ఐస్ క్రీమ్ తీసుకోమంటే కావాలంటే ఇస్తా. నువ్వు డబ్బులే నువ్వు ఇవ్వక్కర్లేదు, ముద్దు పెడితే చాలు, ఐస్ క్రీమ్ డబ్బాని ఇచ్చేస్తా. ఏమంటావు? 2 days నుంచి నాకు మిమ్మల్ని, నా కన్ను మాత్రం మిమ్మల్ని మీ కళ్ళకే పడిపోతుంది తెలుసా. 2 days నుంచి ఫాలో అవుతున్నాను. 2 days నుంచి ఫాలో. ఎప్పుడు ఎక్కడి నుంచి? ఇదే గల్లీలో ఉంటారు కదా మీరు. అవును. మళ్ళా నేను మంచి జాబ్ చేస్తాను, నాకు మంచి లైఫ్ ఉంది, నేను మళ్ళీ నడిస్తే అందులో జాబ్ ఉంది కాబట్టి. మరి నీకేం లేదు కదా. నాకు ఐస్ క్రీమ్ బండి ఉంది, రోజు నీకు రోజు ఒక ఐస్ క్రీమ్ పెడతా. రోజు ఒక ఐస్ క్రీమ్ పైసలు రోజు పైసలు అన్నం తింటావు, పైసలు నువ్వు తినావు. నేను పైసలే తింటా. ఎవరైనా ప్రేమ కావాలనుకుంటున్నారు, నీకు పైసలు కావాలనుకుంటున్నా. మరి అంతే, డబ్బు ఉంటేనే ప్రపంచం ఉంది, డబ్బు లేని ఏముంది? ఏమీ లేదు. డబ్బుని మర్చిపో, డబ్బుని ఎవరు తగిన అమ్మాయిని చూసుకోవాలి. నీ కాడ 100 కోట్లు ఉండొచ్చు, నువ్వు కాదంటే లేను, కానీ ప్రేమని కొనలేవు. అంత డబ్బు ఉన్నవాడే చేసుకుంటే బాగుపడతారు అమ్మాయి లైఫ్. ఐస్ క్రీమ్ బండి ఎందుకు, నువ్వెందుకు? ఏం మీదకి వస్తున్నావు? రాకపోతే నేను వస్తారు వచ్చి ప్రపోజల్ చేస్తున్నా. ఐ లవ్ యూ, స్వీట్ గా ఉన్నావు, కత్తిలాగా ఉన్నావు. ఐస్ క్రీమ్ ఏదో టైం పాస్ చేద్దామంటే లవ్ అంటే ఓకే. టైం పాస్ గా? టైం పాస్ వద్దండి నాకు ఐ లవ్ యూ చెప్పండి, నాకు చాలా బాగున్నాను. అదే టైం పాస్ లవ్ అయితే ఓకే నాకు. ఇది చాలా చిన్నగా ఉన్నావు తెలుసా, సౌందర్య రాశి ఎట్లున్నారో అట్లున్నావు. నీ మాటలకి పడిపోయేది అంత లేదు, ఏదో టైం పాస్ కి లవ్ చేద్దాం. టైం పాస్ లవ్ చేయకండి. అరే నేను సీరియస్ చెప్తున్నా, టైం పాస్ కే టైం పాస్ ఏంటంటే ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకోండి, తర్వాత ఒక నోట్లో వేసుకోండి, ఇంకో ఐస్ క్రీమ్ తినిపిస్తారు. రోజు ఒక ఐస్ క్రీమ్ తినండి. రోజు నీ బండి కాడకి వచ్చి ఐస్ క్రీమ్ కాడకి రోజు వచ్చేమంట. నేను లవ్ చేస్తున్నా కాబట్టి నా కాడనే తినాలి. ఏంది అంతే, కరెక్టే, అది కూడా కరెక్టేనా? హాయ్ గైస్, వెల్కమ్ టు బ్యాక్ ప్రాంక్ స్టోరీ ఛానల్. సో గైస్, ఇండైరెక్ట్ గా ఇప్పుడు రోడ్ పైన ఒక అమ్మాయికి నేనైతే ప్రపోజల్ చేశా. చూశారుగా మీరు, ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చింది ఆ అమ్మాయి. అయితే నేను ఐ లవ్ యూ అని ప్రపోజల్ చేశా. అమ్మాయి అంట రేపు కలుస్తుందంట, రేపు నెంబర్ ఇస్తానంట. ఈరోజు ఏమో జస్ట్ చూసిందంట, ఇప్పుడే ఎందుకు రేపు కలుద్దామని చెప్పింది. పార్ట్ 2 వస్తుంది వీడియో, తప్పకుండా చూడండి మీరు, బాగుంటుంది. సో లవ్ యూ ఫ్రెండ్స్. రేపు పక్క వస్తాయి పార్ట్ 2, త్వరలో చూడండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రాంక్ స్టోరీ ఛానల్.